తుకారాం గేట్ నుంచి కొంతమంది పోలీసు వాళ్ళు వచ్చారు సార్, తీసుకొని వెళ్ళారని చెప్పారండి. ఫిర్యాదు వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తే లేదు సార్, మీరు ఫిర్యాదు ఇవ్వవలసింది లేదు, మా దగ్గరే ఉన్నాడు అని చెప్పేసి ఆ రాత్రి సిఐ గారు నాతోటి స్వయంగా ఫోన్ చేసి పొద్దున్న మాట్లాడిస్తానన్నాడండి. నోటీస్ ఇవ్వకుండా ఏ అభియోగం ఉందనేది ఎవరికి తెలియదు. వెంటనే నేను అక్కడ ఉన్నటువంటి మరి ఆ బాను అనే అర్బన్ మరి పోలీస్ స్టేషన్కు సిఐ గారికి మాట్లాడితే మాకు కూడా తెలియదని చెప్పాడండి. వెంటనే వాట్సాప్లో తనకు నోటీస్ పంపడం జరిగింది. నోటీస్ పంపిన తర్వాత కొంతసేపటికి తుకారాం గేట్ నుంచి కొంతమంది పోలీసు వాళ్ళు వచ్చారు సార్, తీసుకొని వెళ్ళారని చెప్పారండి. ఇది జరిగినటువంటి విషయం. రాత్రి మరి సుమారు 12:10 నిమిషాలకు నేను ఇక్కడికి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అప్పుడు నేను ఒక ఫిర్యాదు వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తే లేదు సార్, మీరు ఫిర్యాదు ఇవ్వవలసింది లేదు, మా దగ్గరే ఉన్నాడు అని చెప్పేసి ఆ రాత్రి సిఐ గారు నాతోటి స్వయంగా ఫోన్ చేసి పొద్దున్న మాట్లాడిస్తానన్నాడండి. ఇంతవరకు మాట్లాడించలేదు. ఇది ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు దాకా అయితే మీరు మాట్లాడలేదు అజయ్ బాబు గారితో, ఎవరు మాట్లాడించే ప్రయత్నం చేయలేదు. మరి సంబంధించినటువంటి సిఐ గారు మరి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడిస్తామని అంటున్నారు, కానీ ఇప్పటివరకు మాట్లాడలేదండి. దీనికి సంబంధించిన ఫిర్యాదు మరి ఎస్పీ ఏసీపీ గారికి మరి డీసీపీ గారికి సంబంధించినటువంటి కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద వాళ్ళు వెంటనే ఏమన్నారంటే, మేము ఏదైతే ఉందో సార్ అది తెలుసుకొని మీకు ఇంటిమేషన్ చేస్తామండి, ఇబ్బంది పడవలసింది లేదు సార్ అని చెప్పేసి అన్నారండి. అసలు పర్పస్ ఏంటి? అజయ్ బాబు గారిని అరెస్ట్ చేయడానికి పర్పస్ ఏంటి? ఇదేమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసా సార్? యాక్చువల్లీ ఒక హక్కుల కార్యకర్తగా తాను పోరాడుతున్నప్పుడు రకరకాల అభియోగాలు వస్తూ ఉంటాయండి. ఆయనే కాదండి, రేపు మీ మీద కూడా రావచ్చు, నా మీద కూడా రావచ్చు. కానీ ఆ అభియోగాలు వచ్చినప్పుడు వాస్తవమా కాదా అనేది నోటీస్ ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది. ఎప్పుడైతే నోటీస్ ఇస్తామో అప్పుడు మాత్రమే నా మీద ఫలానా అభియోగం ఉందని తెలుస్తుంది. కానీ నోటీస్ ఇవ్వకుండా ఏ అభియోగం ఉందనేది ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి, మనకున్నటువంటి దాన్ని బట్టి క్రైమ్ నెంబర్ 70లో ఒక క్రైమ్ అయితే రిజిస్టర్ అయింది సార్, దాని విషయంలో మాత్రమే మేము తీసుకొచ్చామన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కన్ఫర్మేషన్ అయితే లేదండి.